ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికి కూడా శుభాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈ రాత్రి సమయంలో మనం సామెతల గ్రంథము ఉపోద్ఘాతాన్ని మనం పరిచయం చేసుకుంటూ మనం ఆలోచన చేయడం జరిగింది. మనం 3వ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. సామెతల గ్రంథము ఎప్పుడు రాయబడింది అనే విషయాన్ని, ఎప్పుడు రాయబడ్డాయి అనేది. కనుక సామెతల గ్రంథం చాలా వరకు మొదటిది మనం గమనించాల్సింది, అందులో ఒకటి చాలా వరకు సొలొమోను కాలంలోనే రాయబడింది. ఇది అంటే దాదాపు 950 సంవత్సరాల నుండి 900 సంవత్సరాల వరకు బీసీ కాలము అనేది. కనుక బీసీ అనేది అంటే క్రీస్తుకు పూర్వము ఎలాగుంటుందంటే అది తగ్గుతూ వస్తుంది. అందుచేత 950 నుండి 900 సంవత్సరంలో ఇది రాయబడింది. అంటే సొలొమోను జీవించిన కాలంలోనే ఈ సామెతల గ్రంథం రాయబడ్డది. ఆ సమయం రాసే సమయప్పుడు ఇశ్రాయేల్ రాజ్యం అంతా కూడా ఏకరాజ్య కాలంలోనే ఉంది. ఏకరాజ్య పరిపాలన అనేది ఇది సొలొమోను తర్వాతనే రెహబాము వచ్చినప్పుడు రాజ్యము విభాగింపబడింది. సౌలు కాలంలో కానీ, దావీదు కాలంలో కానీ, సొలొమోను కాలంలో కానీ ఏకరాజ్య పరిపాలన అనేది జరిగింది. అప్పటికి రాజ్యము విభాగింపబడలేదు. ఇశ్రాయేల్ వారంతా కూడా ఒక రాజకీయంగా వారు చాలా స్వేచ్ఛగానే ఉన్నారు, స్వతంత్రంగానే ఉన్నారు. వారు రాజకీయ ఏ ఒత్తిళ్లకు కానీ, ఏ అధికారం క్రింద కానీ వారు లేరు. మనం ఇక్కడ నేర్చుకోవాల్సిన విషయాలు ఉన్నాయనేది గమనించాలి. దేవుడు మన దేశాలలో స్వేచ్ఛను ఇచ్చాడు, స్వతంత్రత కలిగిన దేశము. ఆ స్వేచ్ఛ, ఆ స్వతంత్రత కలిగిన దేశంలో మనం నివసిస్తున్నప్పుడు మనం చాలా చక్కగా విషయాలను నేర్చుకోవచ్చు. వాళ్ళు కూడా ఆ విధంగా స్వేచ్ఛతో కూడిన దేశంలో నివసిస్తూ ఉన్నారు కనుక దేవుడు ఒక చక్కని అవకాశం ఇచ్చాడు. వారికి స్వతంత్రతగా లేకపోతే స్వేచ్ఛగా జీవించడానికి ఒక దేవుడు అనుమతించాడు. ఆ కాలంలో వారు స్వేచ్ఛగా స్వతంత్రంగా బ్రతకడం అనేది ఒక గొప్ప ఆశీర్వాదం కూడా. వారంతా కూడా వారు ఆ సమయంలో దేవుడిచ్చిన స్వేచ్ఛను మనం వినియోగించుకొని దేవుని జ్ఞానాన్ని పొందవలసిన అవసరత ఉంది. ఈ రోజుల్లో కూడా మన ఆంధ్రప్రదేశ్లో కానీ, మన దేశంలో కానీ బ్రతుకుతున్న మనకు మత స్వేచ్ఛ అనేది కనబడుతూ ఉంది. మనం బైబిల్ చదువుకోవడానికి ఎంతో స్వేచ్ఛ ఉంది. కొన్ని నాస్తిక దేశాలలో కానీ, అలాగే ఇస్లామిక్ దేశాల్లో కానీ వారికి దేవుని వాక్యాన్ని చదువుకునే స్వేచ్ఛ అనేది కనబడడం లేదు. మనకైతే ఆరాధించుకోవడానికి కూడా చాలా స్వేచ్ఛ ఉంది. కనుక అటువంటి వాతావరణంలోనే వారు ఆ ప్రజలున్నారు. ఆ కాలంలోనే సామెతల గ్రంథం రాయబడింది. వారు అంతా కూడా స్వేచ్ఛగా ఆరాధించుకోవడానికి, ఆ ఆరాధనను అనేది ఆ సమయాన్ని జ్ఞానయుక్తంగా ఉపయోగించుకోవాల్సిన అవసరత కూడా ఉంది. మనం కూడా మన ఆంధ్రప్రదేశ్లో ఉన్న మనం స్వేచ్ఛగా లేకపోతే మన రాష్ట్రాల్లో మనం క్రైస్తవ్యానికి మనకు స్వేచ్ఛ ఉంది కనుక ఆ స్వేచ్ఛను మనం సద్వినియోగం చేసుకోవాల్సిన అవసరత ఉంది. ఇది 950 నుండి 900 సంవత్సరాల వరకు సామెతల గ్రంథం కొన్ని అధ్యాయాలు రాయబడ్డాయి అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. రెండవది ఏంటంటే చాలా వరకు కూడా హిజ్కియా కాలంలోనే సామెతలంతా కూడా ఎడిట్ చేయబడ్డాయి, సమకూర్పు చేయడం జరిగింది. ఇది ఎప్పుడు అనంటే దాదాపు ఒక 200 సంవత్సరాలు దాటిన తర్వాతనే 700 బీసీలో లేకపోతే క్రీస్తుకు పూర్వం హిజ్కియా కాలంలో నివసిస్తూ ఉన్నప్పుడు హిజ్కియా
చాలా ఒత్తిళ్లకు గురి అయ్యాడు. ఆ ప్రజలు కూడా చాలా ఒత్తిడిలోనే ఉన్నారు. రాజకీయ ఒత్తిళ్లు కనబడుతూ ఉన్నాయి. మీరు రాజులు 2వ గ్రంథంలో 18వ అధ్యాయానికి వెళ్ళినప్పుడు అష్షూరు రాజు యొక్క ఒత్తిడి మనకు కనబడుతూ ఉంది. ఆ తర్వాత మనం చూస్తూ ఉన్నప్పుడు చుట్టూ రాజ్యాల యొక్క బెదిరింపులు కూడా కనబడుతున్నట్లుగా మనం చూడగలం. ఆ బెదిరింపుల కాలంలోనే వారు జీవిస్తూ ఉన్న ఆ ప్రజలు, ఆ రాజకీయ పరిస్థితులు సొలొమోను పరిస్థితుల కన్నా ఈ పరిస్థితులు వేరుగానే ఉన్నాయి. ఆ వేరుగా ఉన్న ఆ పరిస్థితుల్లో సామెతల గ్రంథం ఒక హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ అనేది మనకు చాలా ప్రాముఖ్యం. స్వేచ్ఛతో కూడిన ఆ యొక్క సమయంలో సామెతల గ్రంథము రచింపబడింది. కానీ ఆ యొక్క ఒత్తిళ్లకు, రాజకీయ ఒత్తిళ్లకు గురి అవుతున్నప్పుడు సామెతల గ్రంథం చాలా ఆ యొక్క సమకూర్పు జరిగినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే దీన్ని బట్టి మనం అర్థం చేసుకోవాల్సింది, స్వేచ్ఛా కాలంలో, స్వతంత్రత కాలంలో మనకు సామెతల గ్రంథం చాలా అవసరం. అలాగే రాజకీయ ఒత్తిళ్లకు గురి అవుతున్నప్పుడు కూడా మనకు అలాంటి సమయంలో కూడా సామెతల గ్రంథం చాలా అవసరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. కనుక ఏ పరిస్థితిలో ఉన్నా సరే, ఒకవేళ యుద్ధ వాతావరణం లేకపోయినా, యుద్ధ వాతావరణం ఉన్న, ఒత్తిళ్ళు లేకపోయినా, ఒత్తిళ్ళు ఉన్న, ఆ యొక్క మత స్వేచ్ఛ ఉన్నా, మత స్వేచ్ఛ లేకపోయినా, ఏ సమయంలో అయినా సరే దేవుని జ్ఞానం అనేది చాలా అవసరం అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కనుక వారంతా దేవుని జ్ఞానాన్ని వారు అన్వేషిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక సమాధానం లేని కాలంలో, సమాధానం ఉన్న కాలంలో అందరికీ ఆ యొక్క దేవుని యొక్క జ్ఞానము చాలా అవసరం. ఆ అవసరం ఎందుకు అనంటే, అది మన జీవితానికి చాలా ప్రయోగాత్మకమైన ఆ యొక్క పాఠాలు నేర్పించే ఈ సామెతల గ్రంథం. అందుచేత దీని యొక్క పూర్వ చరిత్ర మనం తెలుసుకోవాల్సిన అవసరత ఉందనేది, అందుకే ఈ విషయాలు మీకు తెలియచేస్తూ ఉన్నాను. సామెతలు ఎప్పుడు రాయబడ్డాయి అనే విషయానికి వచ్చినప్పుడు కల్లా, సామెతలు ఈ యొక్క సొలొమోను కాలంలో, హిజ్కియా కాలంలో రాయబడినట్లు మనం అర్థం చేసుకోవచ్చు. మనం ఏ పరిస్థితిలో అయినా సరే మనందరికీ దేవుని జ్ఞానం అవసరం. జ్ఞానులు ఎప్పుడూ కూడా లోక జ్ఞానం, ఆ యొక్క లోతైన జ్ఞానం కొరకు మనం అన్వేషించవలసిన అవసరత ఉంది. ఆ దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోవలసిన అవసరత ఉంది. అందుకే అది ఏ డిస్పెన్సేషన్ అయినా, అంటే ఏ కాలంలో అయినా సరే, సామెతల గ్రంథం అనేది చాలా చాలా అవసరం అనే విషయాన్ని మనం గమనించాలి. ఇది దేవుని వాక్యం, మన జీవితాలకు ఒక గొప్ప రహస్యమైన గ్రంథం. ఇది కీ టు లైఫ్ అనేది మన జీవిత విధానానికి ఒక తాళపు చెవులాంటిది అనే విషయాన్ని గమనించాలి. జ్ఞానవంతులు దేవుని జ్ఞానాన్ని లోతైన రీతిగా ఎరగడానికి ప్రయత్నం చేస్తారు. కనుక ఈ సామెతల గ్రంథం రాయబడడానికి దాదాపు 200 నుంచి 250 సంవత్సరాలు కాలం పట్టింది అని చెప్పచ్చు. ఎందుకంటే సొలొమోను కాలంలో 950 నుండి 900 అనంటే, సో ఆ యొక్క హిజ్కియా కాలంలో 700 సంవత్సరాలు క్రీస్తుకు పూర్వం, అంటే 250 సంవత్సరాల కాలం ఈ యొక్క ఈ సామెతల గ్రంథం రాయబడ్డానికి పట్టిందనే విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు. 4వ ప్రశ్న ఏంటంటే, మనం సామెతల గ్రంథం ఎలాగా అది అభివృద్ధి చెందింది, ఎలాగా రాయబడ్డది అనే విషయాన్ని మనం ఒక అవుట్లైన్గా వీటిని మనం చూద్దాం. ఆ యొక్క సామెతల గ్రంథాన్ని మనం గుర్తించదగిన రీతిగానే 8 విభిన్న భాగాలుగా మనం విభజించవచ్చు. అంటే సామెతల గ్రంథాన్ని 8 భాగాలుగా మనం విభజించవచ్చు. దయచేసి ఈ విషయాన్ని గురించి మీరు బైబిల్లో వాటిని అండర్లైన్ చేసుకుంటారో, లేకపోతే ఒక చక్కని రీతిగా వాటిని రాసుకుంటారో, అది మీ ఇష్టం. అది
కనుక సామెతల గ్రంథం యొక్క పరిచయము అనేది అది ఇంట్రడక్షన్ అనే విషయాన్ని ఇది హీబ్రూ బైబిల్లో కానీ లేక గ్రీక్ బైబిల్లో కానీ దాని యొక్క ఉపద్ఘాతము అనేది మొదటి 6 వచనాలలోనే తెలిపినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే మొదటి 6 వచనాలు ఈ సామెతల గ్రంథానికి ఉపద్ఘాతము అనేది అర్థం చేసుకోవాలి. ఇంకా రెండవ భాగం ఏంటి? రెండవ భాగంగా విభజింపబడింది ఏంటంటే జ్ఞానమును గుర్చి ఆ యొక్క పరిచయం చేస్తూ ఉన్నాడు. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే జ్ఞానమునకు మూలము అని ఒక చక్కని కీ వర్డ్స్ అనేది అక్కడ ఇస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. యెహోవా యందు భయభక్తులు కలిగినట్టే తెలివికి మూలము, మూర్ఖులు జ్ఞానమును ఉపదేశమును తిరస్కరించుదురు అని చెప్పాడు. కనుక ఈ వచనమే జ్ఞానమునకు పరిచయమైన మొట్టమొదట వాక్యం అది. ఆ తర్వాత మూడవ విషయాన్ని మనం చూస్తూ ఉంటే ఒక తండ్రి దగ్గర నుంచి తన కుమారునికి ఒక జ్ఞాన ఉపదేశం అనేది చేస్తూ ఉన్నాడు. ఇది ఒక తండ్రి తన కుమారునికి ఉపదేశిస్తున్న పరిస్థితిని మనం చూడగలం. ఈ సామెతల గ్రంథంలో జ్ఞానోపదేశము అనేది ఒక తండ్రి చేస్తున్న విషయాన్ని గురించి మనం చూడొచ్చును. రండి దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్తే సామెతల గ్రంథంలో మనం గమనిస్తున్నప్పుడు 1వ అధ్యాయము 8వ వచనంలో చూడొచ్చును. నా కుమారుడా అని ప్రారంభించాడు. నా కుమారుడా నీ తండ్రి ఉపదేశము ఆలకింపుము అని అన్నాడు. కనుక ఒక తండ్రి తన కుమారునికి ఇచ్చే ఉపదేశంలాగా మనం చూస్తూ ఉన్నాం. అంతేకాదు ఇంకా 10వ వచనంలో నా కుమారుడా అని చెప్పుకుంటూ వచ్చాడు. 15వ వచనంలో కూడా నా కుమారుడా అనే మాటను మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే ఈ సామెతల గ్రంథంలో ఈ 3వ విభాగంలో లేకపోతే 3వ భాగాన్ని మనం చేస్తూ ఉన్నప్పుడు 10 భాగాలలో నా కుమారుడా అనే భాగాలు ఉన్నాయి. కనుక ఈ భాగానికి తండ్రి నుండి కుమారునికి ఉపదేశింపబడిన భాగాలు అనే విషయాన్ని నేను చెప్పాను. ఒక ఫంక్షన్లో మాట్లాడుతున్నప్పుడు నాకు అర్థమైంది ఏంటంటే ఒక తండ్రి తన బిడ్డలకు ఇవ్వవలసిన ఉపదేశ సారమంతా కూడా ఇందులో చెప్తున్నట్లుగా చూస్తున్నాం. జీవితం అనేది ఒక పెద్ద పోరాటము. ఆ పోరాటంలో మన బిడ్డలు ఈ లోకంలో సరియైన రీతిగా జీవించాలి అనంటే తప్పకుండా తల్లిదండ్రులుగా ఉన్నవాళ్ళు పిల్లలకు ఉపదేశించవలసిన అవసరత ఉంది. చాలాసార్లు తండ్రులు బిడ్డలకు ఎటువంటి ఉపదేశము చేయరు. వారు అనుకునే విధానం ఏంటంటే ఒక మంచి చదువు చదివిస్తున్నాం, ఒక హాస్టల్లో పెడుతూ ఉన్నాం, వారికి కావలసిన ప్రతి అవసరతను తీరుస్తున్నాం అని అనుకుంటారు. అది ప్రాముఖ్యం కాదు. తండ్రి తన కుమారునికి ఉపదేశించవలసిన విషయాలు ఈ సామెతల గ్రంథంలో అద్భుతమైన రీతిగా వివరించబడ్డాయి అనే విషయాన్ని గమనించాలి. అందుచేత మనం ఇప్పుడు 10 భాగాలను మనం గమనిస్తున్నాం. మొదటి భాగం ఏంటి? కుమారుని కూర్చిన నా కుమారుడా అనే 10 భాగాలను గురించి ఇందులో మనం గమనించాలి. ఇప్పుడు మనం వాటిని గురించి ఏమి చెప్పడం లేదు, కానీ ఎక్కడి నుంచి ఎక్కడా అనే విషయాన్ని మీకు ఒక అవుట్లైన్ అనేది సంక్షిప్త వివరణ అనేది మీకు ఇస్తూ ఉన్నాను. కనుక సామెతల గ్రంథం 1వ అధ్యాయం 8వ వచనం నుంచి 23వ వచనం వరకు ఒక భాగంగా మీరు చూడొచ్చును. కుమారునికి ఇచ్చే విషయాన్ని గురించి మాట్లాడుతూ ఉన్నాడు. కనుక ఏమని చెప్తూ ఉన్నాడు అనంటే వారు చెప్పేది కుమారునికి ఇచ్చే ఉపదేశం గురించి చాలా చక్కగా వివరిస్తూ వచ్చాడు. రెండవ భాగం ఏంటి అనంటే 2వ అధ్యాయము 1 నుంచి 22 వరకున్న వచన భాగంలో ఈ విషయాలు మనం చూస్తున్నాం. అంటే 1వ అధ్యాయం అంతా కూడా ఒక భాగము, 2వ అధ్యాయం అంతా కూడా 1 నుంచి 22
వచనాల వరకు, అంటే మీరు 23 అనుకోవచ్చు, కానీ దాన్ని కొనసాగిస్తే 33 వరకు కూడా కుమారునికి ఇచ్చిన ఉపదేశాన్ని గురించి మనం చూడగలం. అంటే మొదటి అధ్యాయము 1వ అధ్యాయము 8వ వచనాన్నించి చివరి వరకు నా కుమారుడా అని చెప్పే ఉపదేశం చేశాడు. రెండవ భాగంలో అయితే 2వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా నీవు నా మాటలను అంగీకరించి అనే మాటను చెప్పాడు. అంటే తండ్రి తన కుమారునికి ఎటువంటి ఉపదేశం చేస్తున్నాడో మనం అర్థం చేసుకోవచ్చు. ఆ తర్వాత 3వ అధ్యాయానికి వస్తే 1 నుంచి 20 వరకున్న వచన భాగాన్ని 3వ భాగంగా చూస్తూ ఉన్నాం. నా కుమారుడా నా ఉపదేశమును మరవకుము అని చెప్పుకుంటూ వచ్చాడు. ఉపదేశాన్ని మర్చిపోవద్దు అనే విషయాన్ని గురించి 3వ భాగంలో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 3వ అధ్యాయం 21వ వచనాన్నించి 35 వరకున్న వచన భాగాన్ని మనం 4వ భాగంగా చూస్తూ ఉన్నాం. నా కుమారుడా అని మొదలుపెట్టాడు. కనుక ఆ యొక్క తండ్రి తన కుమారునికి ఇచ్చే ఉపదేశాలు ఎక్కడి నుంచి ఎక్కడికి, ఏ విషయాన్ని అంశం ప్రకారంగా బోధించిన విధానం అనేది మనకు కనబడుతుంది. 4వ అధ్యాయానికి మనం వెళ్తే 10వ వచనాన్నించి మనం చూడొచ్చును. 19వ వచనం వరకు ఆ మాటలు మనం గమనించగలమండి. దేవుని వాక్యంలో సామెతల గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనంలో నా కుమారుడా నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల అని చెప్పుకుంటూ వచ్చాడు. తండ్రి తన కుమారునికి బోధిస్తున్న విధానాన్ని చూస్తూ ఉన్నాం. ఆ తర్వాత 4వ అధ్యాయం 20వ వచనం నుంచి మనం గమనించవచ్చును. 27 వరకు ఉన్న వచన భాగంలో నా కుమారుడా నా మాటలు ఆలకింపుము అని చెప్పాడు. నా వాక్యములకు నీ చెవి యొగ్గుము అని చెప్పాడు. కనుక అక్కడ చూస్తున్నాం కుమారుని గురించి ప్రస్తావిస్తున్నా. తండ్రి తన కుమారునికి హితోపదేశం చేస్తున్నట్లుగా చూస్తున్నాం. ఆ తర్వాత 5వ అధ్యాయంలోనికి వెళ్దాం. 5వ అధ్యాయం 1 నుంచి 23 వరకు నా కుమారుడా నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియకుము అని చెప్పాడు. ఇది 5వ అధ్యాయంలో మనం గమనిస్తున్నాం. అంటే మనం ఇప్పటి వరకు మనం చూసిన విభాగాల్లో మనం గమనిస్తున్నప్పుడు ఇది 7వ విభాగంగా చూస్తున్నాం. 10 భాగాలుగా విభజిస్తే ఇది 7వదిగా కనబడుతుంది. ఆ తర్వాత 6వ అధ్యాయం 1 నుంచి 19 వరకు ఉన్న వచన భాగంలో కూడా నా కుమారుడా 6వ అధ్యాయం 1వ వచనంలో నా కుమారుడా నీ చెలికాని కొరకు పూట పొడిన ఎడల పరుని చేతిలో నీవు నీ చెయ్యి వేసిన ఎడల అనే మాటను చెప్పాడు. ఆ యొక్క కుమారునికి అన్ని రీతిలుగా హితోపదేశం చేసినట్లుగా మనం చూడగలమండి. కనుక తండ్రి ఎంత చక్కగా కూర్చోబెట్టి బోధించాడో మనం చూస్తూ ఉన్నాం. 6వ అధ్యాయం 20వ వచనంలో నా కుమారుడా నీ తండ్రి ఆజ్ఞను గైకొనుము అని చెప్పుకుంటూ వచ్చాడు. కనుక ఆ యొక్క తండ్రి నీ తల్లి ఉపదేశమును త్రోసివేయకము అని ఆ విషయాన్ని ఆ భాగంలో మనం చూస్తున్నాం. 6వ అధ్యాయం 20 నుంచి 35 వరకు ఉన్న వచన భాగంలో చూస్తున్నాం. ఇక చివరిగా 7వ భాగంలోనికి వెళ్దాం. నా కుమారుడా అనేది 7వ అధ్యాయంలో 10వ భాగం. అది 7వ అధ్యాయం 1 నుంచి 23 వరకు ఉన్న వచన భాగంలో నా కుమారుడా నా మాటలను మనసున ఉంచుకొనుము అని చెప్పుకుంటూ వచ్చాడు. నా ఆజ్ఞలను నీ యొద్ద దాచుకొనుము అనే మాటను అక్కడ చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అందుచేత ఈ 10 భాగాలు తండ్రి కుమారునితో నేరుగా మాట్లాడుతున్న సందర్భాన్ని పురస్కరించుకొని రాయబడిన మాటలు మనం చూస్తున్నాం. కుమారుడా నీవు ఈ లోకంలో ఎలాంటి జీవితాన్ని కొనసాగించాలి, ఏ విధంగా నువ్వు బ్రతకాలి, ఏ విధంగా నీ జీవన సాగించాలి అనే విషయాన్ని గురించి తండ్రి తన కుమారునికి ఉపదేశిస్తున్నట్లుగా చూస్తున్నాం. కనుక జ్ఞానము కలిగి జీవించు అని
తండ్రి తన కుమారునికి హితోపదేశం చేస్తున్నాడు. జ్ఞానిగా ఎలాగా ఈ లోకంలో జీవించాలో ఆ విషయాన్ని గురించి చాలా స్పష్టంగా చూస్తూ ఉన్నాం. అంతేకాదు జ్ఞానం కలిగిన స్త్రీగా కూడా జీవించాలి అనే విషయాన్ని గురించి కూడా ఇందులో మనకు కనబడుతుంది. కేవలం అనుకోవచ్చు, మనం నా కుమారుడా అంటున్నాడు, కుమార్తెను గురించి ఏమీ లేదు అని అనుకోవద్దు. కానీ ఆ యొక్క తండ్రి తన పిల్లలకు ఉపదేశించిన ఉపదేశాన్ని గురించి చాలా చక్కగా చెప్తున్నట్లుగా చూస్తున్నాం. ఇంతవరకు మనం గమనించాం, ఏకవచనంలో నా కుమారుడా అని చెప్పినట్లుగా చూస్తున్నాం. అయితే కొన్నిసార్లు బహువచనంలో కూడా చెప్పిన కుమారులు అనే మాటను కూడా ఉపయోగించినట్లుగా మీరు చూడొచ్చునండి. దేవుని యొక్క వాక్యంలోనికి వెళ్దాం. ఆ మాటలో కూడా నేను చదువుతున్నాను. 4వ అధ్యాయంలోనికి వెళ్దాం. 4వ అధ్యాయం మొదటి 9 వచనాల్లో కుమారులారా అని చెప్పాడు. బహువచనంలో చెప్పినట్లుగా చూస్తూ ఉన్నాం. అంటే కుమారులారా అని మాట్లాడుతూ వచ్చాడు. అంటే ఇక్కడ ఒకరి కంటే ఎక్కువ మంది ఉన్న కుమారులను కూడా కూర్చోబెట్టి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇవే అధ్యాయాల్లో మనం గమనిస్తున్నాం. 7వ అధ్యాయం 24వ వచనంలో కూడా మీరు చూడొచ్చునండి. ఆ మాటలు ఎక్కడి వరకు వెళ్తాయి అంటే 7వ అధ్యాయం 24వ వచనం నుంచి 9వ అధ్యాయంలో మనం 18వ వచనం వరకు మనం చూడొచ్చునండి. ఏమన్నాడు? నా కుమారులారా చెవియొగిడి, నా నోటి మాటల నాలకింపుడి అని మాట్లాడుతూ వచ్చాడు. అంటే బహువచనంలో కూడా చెప్పబడిన మాటలు మనం చూస్తూ ఉన్నాం. అంటే ఒక తండ్రి తన కుమారుని యొక్క చెయ్యి పట్టుకుని నా కుమారుడితో మాట్లాడుతున్న విధానం మనకు కనబడుతుంది. ఎంత చక్కగా ఉపదేశించాలి. ఈరోజు మనం ఈ యొక్క క్లాస్కి అటెండ్ అవుతున్న మనమందరం కూడా మనం ఏ విధంగా మన పిల్లలకు ఉపదేశము చేయాలో అనేది మనకు తండ్రులుగా మనకు కావలసిన జ్ఞానం కావాలి. ఆ జ్ఞానాన్ని మనం పొందాలి అంటే సామెతల గ్రంథం తప్పకుండా మనం చదవాల్సిన అవసరత ఉంది. నా కుమారుడితో కానీ నేను వేరే వాళ్ళతో మాట్లాడడానికి కానీ ఏ విధంగా పిల్లలతో మాట్లాడాలో, ఏ విధంగా ఒక పిల్లవాడు జ్ఞానిగా ఈ లోకంలో జీవించాలో ఆ విషయాన్ని గురించి, ఆ రహస్యాలు ఏమీ కూడా దాచిపెట్టకుండా చాలా చక్కగా ఒక తండ్రి తన బిడ్డలకు ఉపదేశిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. కనుక చెయ్యి పట్టుకొని పిల్లలకు చెప్తున్న విధానాన్ని మనం ఈ రోజున చాలాసార్లు కూడా ఎకడమిక్ ఎడ్యుకేషన్ గురించే మనం ఆలోచిస్తూ ఉన్నాం. కానీ వారు మన విద్యాపరంగా ఆలోచిస్తూ ఉన్నాం. వారికి పిల్లలకి ఇది చదువుకోవాలి, అది చదువుకోవాలి అని చెప్పేసి వారికి ఆ విధంగా మనం చెప్తున్నట్లుగా చూస్తున్నాం. కాదు, తండ్రులుగా పిల్లలకు మనం సరి అయిన రీతిగా ఉపదేశిస్తే మన పిల్లలు ఒక చక్కని భావి జీవితంలో వారు జీవించగలరు. జ్ఞాన దృక్పథంలోనే జీవించాలి అనే విషయాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ అధ్యాయంలో మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఈ విషయాలు ప్రస్తావిస్తూ వచ్చాడు. గనక 4వ అధ్యాయం మొదటి 9 వచనాల్లోనూ కుమారులతో మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అంతకుముందు నా కుమారుడా అని సంబోధించాడు. 4వ అధ్యాయం 1 నుంచి 9 వచనాల్లోనూ, 7వ అధ్యాయం 24 నుంచి 9వ అధ్యాయం 18వ వచనం వరకు మాట్లాడుతున్న విధానాన్ని కుమారులతో మాట్లాడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక మనం ఉపదేశిస్తే వారు ఉపదేశించిన తర్వాత వారు ఏ విధంగా జీవించాలో వారికి అర్థమవుతుంది. ఈ రోజున చాలాసార్లు కూడా మనం కొన్ని విషయాలు ప్రస్తావించడం లేదు. ఏమని మాట్లాడడం లేదు అనంటే వారికి ఇది చెప్తే బాగుండదేమో, ఇది చెప్తే బాగుండదేమో అనుకుంటాం. కానీ ఒక తండ్రి తన కుమారుడికి పిల్లలకు ఉపదేశిస్తున్నప్పుడు ఏ రహస్యాన్ని కూడా దాచిపెట్టలేదండి. అందుకే మనం చూస్తూ ఉన్నాం, వేశ్యల దగ్గరికి వెళ్ళవద్దు ఎలాగ మాట్లాడుతూ వచ్చాడు. సంధ్యావేళ అని చెప్పేసి 7వ అధ్యాయంలో
ఒక వేశ్యను గురించి కూడా ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. ఒక స్త్రీ ఏ విధంగా ఉంటది, ఏ విధంగా లోపరుచుకుంటది, ఆ విషయాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరించినట్లుగా చూస్తున్నాం. ఈరోజు తండ్రులు తమ పిల్లలకు బోధించకపోవడం చేత పిల్లలు యవన దశలోనికి వచ్చినప్పుడు చెడిపోతున్నట్లుగా మనం చూస్తున్నాం. ఏ విధంగా ఉండాలో ఆ యొక్క తేట తెల్లగానే ఏది దాపరికం లేకుండా చాలా చక్కగా హితోపదేశం చేసినట్లుగా చూస్తున్నాం. ఈరోజు ఇవి మాట్లాడకూడదు, అవి మాట్లాడకూడదు అని చెప్తూ ఉంటాం. కానీ ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ఎంత అద్భుతమైన రీతిగా మాట్లాడాడు. ఏ విధంగా మనుషులు ట్రాప్ చేస్తారు, వలలో వేసుకుంటారు, ఆ విషయాన్ని గురించి కూడా చాలా చక్కగా వివరిస్తూ వచ్చినట్లుగా చూస్తూ ఉన్నాం. వివాహాన్ని గురించి మాట్లాడాడు. ఒక స్త్రీని గురించి, ఒక భార్యను గురించి ప్రతిదీ కూడా ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. ఈ రోజున మనం చాలాసార్లు కూడా ఇవి మాట్లాడడానికి చాలా సిగ్గుపడుతూ ఉంటాం. ఇదేదో మనం చాలా భక్తిపరులు అనుకుని మనం చాలా భక్తిగా ఉండాలి, ఈ విషయాలు మనం మాట్లాడకూడదు అని అనుకుంటాం. కానీ ఆ యొక్క తండ్రి తన బిడ్డలకు ఎంత చక్కని హితోపదేశం చేశాడో మనం చూస్తున్నాం. కనుక ఈ యొక్క సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు తండ్రులుగా మనం చేయాల్సిన పని అంటే, ప్రభువా నా పిల్లలకు నేను సరి అయిన రీతిగా ఉపదేశించడానికి నాకు జ్ఞానం ఇవ్వయ్యా అని ప్రార్థన చేసుకోవడం చాలా చాలా అవసరం అనే విషయాన్ని నేను మీకు తెలియజేస్తున్నాను. మన పిల్లలు జ్ఞానవంతులుగా ఉండాలంటే వారికి చెప్పాల్సిందేనంటే, నా ఉపదేశాన్ని విను, నా ఉపదేశాన్ని ఆలకించు, నా ఉపదేశాన్ని దాచిపెట్టుకో, దాన్ని పాటించు అనే విషయాన్ని గురించి వాళ్ళకి పదే పదే సార్లు చెప్పాలి. ఈ రోజున చదువు మీద మనసు పెడుతున్నాం తప్ప దేవుని వాక్యాన్ని వారికి నేర్పించాలనే మనసు మనకు తల్లిదండ్రులుగా కనబడడం లేదు అనే విషయాన్ని చూస్తూ ఉన్నాం. చాలాసార్లు కూడా వారు ఆ యొక్క స్కూల్స్కి పంపించడానికి ఎంత ఆతృత పడతారో, కానీ సండే స్కూల్కి పంపించడానికి ఆ ఆతృత కనబడడం లేదు. వాళ్ళకి అన్ని ఏర్పాట్లు చేస్తాం, కానీ సండే స్కూల్ అనగానే ఎంత ఆ యొక్క నిర్లక్ష్యం కనబడుతుందో చూస్తున్నాం. ఎంత నిర్లక్ష్యమో దాని గురించి పట్టించుకోలేని పరిస్థితిని చూస్తున్నాం. అందుకే ఈ రోజున పిల్లలు పాడైపోవడానికి కారణం తండ్రులు తన పిల్లలకు ఉపదేశము చేయకపోవడం చేతనే. ఇక 3 భాగాలుగా మనం చూసాం. 4వ భాగానికి మనం వెళ్దాం. 4వ భాగం ఏంటంటే సొలొమోను యొక్క జ్ఞానమును గురించి మొదటి భాగంగా మనకు కనబడుతుంది. ఇది ఎక్కడ కనబడుతుంది అని అంటే 10వ అధ్యాయంలోనికి రండి. 10వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. అందులో శీర్షిక దగ్గర చూడండి ఏమని చెప్పాడో చదువుతూ ఉన్నాను. సొలొమోను చెప్పిన సామెతలు అని చెప్పాడు. సొలొమోను చెప్పిన సామెతలు అని అన్నాడు. ఇది 10వ అధ్యాయము 1వ వచనం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు సొలొమోను చెప్పిన సామెతలుగా కనబడుతూ ఉన్నాయి. ఈ సామెతల గ్రంథంలో మనం చదువుతున్నప్పుడు చిన్న చిన్న వాక్యాలు కనబడతాయండి. ఇందులో ఇది కావ్యాలుగానే రాయబడ్డది, ఇది కావ్యంగా రాయబడ్డది. కానీ కొంతమంది ఏమనుకున్నారంటే, నేను ప్యారలిజం గురించి మాట్లాడుతున్నప్పుడు 7 ప్యారలిజమ్స్ ఉన్నాయి కదండి అని కొంతమంది పోస్ట్ చేసిన వాళ్ళు ఉన్నారు. ఆ పోస్ట్ చేసిన వాళ్ళకి ఒక్కసారి ఆలోచన చేయాలి. నేను కావ్యము అని చెప్పాను, కానీ సామెతల గ్రంథం యొక్క దృక్పథంలోనే మీకు తెలియచేస్తున్నాను. కానీ ఇది పద్య భాగంలోనికి, కీర్తన భాగంలోనికి వెళ్తే తగిన ఎన్నో ప్యారలిజమ్స్ ఉన్నాయి. కేవలం 7 మాత్రమే కాదు, ఇంకా ఎక్కువగానే ప్యారలిజమ్స్ ఉన్నాయి. వాటిని గురించి మనం కీర్తన భాగానికి వెళ్ళినప్పుడు అప్పుడు వాటిని గురించి, ప్యారలిజం గురించి మనం ఆలోచన చేయొచ్చు. కానీ సామెతల గ్రంథంలో ఉన్న 5 ప్యారలిజం మీకు చెప్పినట్లుగా చూస్తున్నాం. సమాంతరంలుగా ఉన్న విషయాన్ని గురించి ఈ విషయాలు చెప్తూ వచ్చాను. కానీ చిన్న చిన్న వాక్యాలతో, 2 వాక్యాలతోనే, చిన్న చిన్న స్టేట్మెంట్స్తోనే సమాంతరమైన కావ్యాలను ఉపయోగించి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఒక చిన్న తలంపుతోనే ఇవ్వడం జరిగింది. కుమారులు విభాగాలు మనం గమనిస్తున్నప్పుడు కొన్ని ఆటంకాలు కనబడుతున్నట్లుగా చూస్తున్నాం. కానీ 10వ అధ్యాయం నుంచి మనం చదువుతూ ఉన్నప్పుడు సొలొమోను రాసిన ఈ సామెతల గురించి, సొలొమోను సామెతలు అనే మాటను మనం చదివాం.
గనుక ఈ 10వ అధ్యాయం నుంచి ఏ విషయాన్ని మాట్లాడుతున్నాడో బహు జాగ్రత్తగా మనం పట్టించి గ్రహించవలసిన అవసరత ఉంది. ఈ పరంపరాలు అంటే ఈ యొక్క సిరీస్లో మాట్లాడుతూ ఏం చెప్పాడు అసలు అనే విషయాన్ని మనం గమనించాలి. కొన్నిసార్లు చాలా చక్కగా చెప్పాడు, కొన్నిసార్లు కొంత ఆ యొక్క కఠినంగా కూడా చెప్పినట్లుగా మనం చూస్తున్నాం. మరికొన్ని విషయాలు సంగ్రహించి చెప్పినట్లుగా చూస్తున్నాం. ఇది చాలా ఒక ఉన్నతమైన ఒక పఠన విధానంలోనికి మనం వెళ్తూ ఉన్నాం. ఇది సామెతల గ్రంథం సొలొమోను రాసినవి 10వ అధ్యాయం 1వ వచనం నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు సొలొమోను యొక్క జ్ఞాన సూక్తులు ఇందులో కనబడుతూ ఉన్నాయి. ఆ తర్వాత మధ్యలో 5వ భాగంలో మనం చూస్తున్నప్పుడు జ్ఞానుల యొక్క జ్ఞాన సూక్తులు కనబడుతూ ఉన్నాయండి. ఆ 5వ విభాగంలో జ్ఞానుల యొక్క జ్ఞాన సూక్తులు కనబడుతూ ఉన్నాయి. ఎక్కడి నుంచి అనంటే 22వ అధ్యాయం 17వ వచనంలో చదువుతూ ఉన్నాను చూడండి. 22వ అధ్యాయము 17వ వచనంలో మనం గమనిస్తున్నప్పుడు చెవియొగ్గి జ్ఞానుల ఉపదేశము సొలొమోను ఉపదేశం అక్కడితో అయ్యింది. ఆ యొక్క 16వ వచనం వరకు అయిపోయింది. 17వ వచనం నుంచి జ్ఞానుల ఉపదేశము అనే విషయాన్ని ఉంది. అంటే చాలామంది జ్ఞానులు చెప్పిన మాటలను గురించి మనం అందులో చూడగలం. ఇది 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ అధ్యాయం 34 వరకు ఉన్న వచన భాగంలో చూడగలమండి. ఈ జ్ఞానులు ఉపదేశించిన ఉపదేశమంతా కూడా అందులో కనబడుతున్నది అనే విషయాన్ని గమనించాలి. ఈ జ్ఞానుల యొక్క జ్ఞాన సూక్తులు అనే విషయాన్ని అందులో 2 భాగాలుగా మనం చేయొచ్చు. ఆ 2 భాగాలు ఏంటి అనంటే 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ అధ్యాయం 22 వరకు ఒక భాగంగా మనం చేయొచ్చు. గనుక ఇది జ్ఞానుల యొక్క జ్ఞాన సూక్తులు అని చెప్పాలి, జ్ఞాన సామెతలు అని చెప్పాలి. గనుక 22వ అధ్యాయం 17వ వచనం నుంచి 24వ అధ్యాయం 22 వరకున్న వచన భాగాన్ని మొదటి భాగంగా చేయొచ్చు. రెండవ భాగం ఏంటి అనంటే మళ్ళీ వద్దాం 24వ అధ్యాయానికి మనం వెళ్దాం. 23వ వచనంలో చదువుతున్నాను, ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే అని అన్నాడు. 24వ అధ్యాయం 23వ వచనంలో ఇవి జ్ఞానులు చెప్పిన సామెతలే అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇది రెండవ భాగంగా కనబడుతుంది. 23 నుంచి 34 వరకు ఉన్న వచన భాగంలో ఆ యొక్క జ్ఞానుల యొక్క సూక్తులు 2 భాగాలుగా మనం గమనించగలం. సూక్తులు లేకపోతే సామెతలు అనే విషయాన్ని. ఇకపోతే మనం గమనిస్తున్నప్పుడు ఇక సొలొమోను యొక్క మొదటి భాగాన్ని మనం చూసాం. 10వ అధ్యాయం 1 నుంచి 22వ అధ్యాయం 16వ వచనం వరకు మొదటి భాగం చూస్తే ఇక రెండవ భాగం ఏంటి అనంటే 25వ అధ్యాయంలో చూడండి, ఇవియును సొలొమోను సామెతలే అని ప్రారంభించాడు. 25వ అధ్యాయంలో ప్రారంభమైంది ఇది. 25వ అధ్యాయం 1వ వచనం నుంచి 29వ అధ్యాయం 27 వరకున్న వచన భాగంలో మనం గమనిస్తున్నాం. గనుక సామెతల గ్రంథాన్ని సొలొమోను చెప్పిన సామెతలున్నాయి, జ్ఞానులు చెప్పిన సామెతలు కూడా ఉన్నాయి. అంటే జ్ఞానులంటే చాలా ఎక్కువ మంది ఉన్నవాళ్ళు, రాజు దగ్గర ఉన్న జ్ఞానులందరూ కూడా చెప్పిన సామెతల గురించి అక్కడ ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు ఏం చూసాం, 25వ అధ్యాయము 1వ వచనం నుంచి 29వ అధ్యాయం 27 వరకున్న వచన భాగంలో మనం చూస్తున్నప్పుడు సొలొమోను చెప్పిన ఈ యొక్క రెండవ భాగంలో సామెతలు కనబడుతూ ఉన్నాయి. సొలొమోను సామెతలను ఎవరు చేశారు అనంటే హిజ్కియా మనుషులంతా కూడా దీన్ని క్రోడీకరించినట్లుగా చూస్తున్నాం. ఎడిట్ చేసినట్లుగా చూడగలం. ఇది ఎడిటింగ్ అనేది సమకూర్పు అని చెప్పాలి. సొలొమోను సామెతలు రాశాడు. నేను చెప్పాను సొలొమోను సామెతలు ఎన్ని రాశాడో అనే విషయాన్ని. దాదాపు 3000 సామెతలు రాస్తే మనకు కనబడింది అంత కనబడడం లేదు అనే విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తూ వచ్చాను. ఎందుకు దేవుడు ఉంచాడో, ఎందుకు దేవుడు రాయించలేదో
ఆ విషయాలు మనం ప్రశ్నించడానికి వీల్లేదు. కానీ ఎంతవరకు మానవునికి అవసరమో అంతవరకు దైవ ప్రేరేపణ చేత ఇవన్నీ కూడా కూర్చబడినట్లుగా అర్థం చేసుకోవాలి. గనుక ఇక్కడ కూడా మనం గమనిస్తున్నప్పుడు ఇక్కడ దేవుని జ్ఞానము స్థాపించబడుతున్నట్లుగా చూస్తున్నాం. మానవ బుద్ధిహీనత బయటపడింది, బయటికి లేకపోతే బయలుపడినట్టుగా మనం చూస్తున్నాం. దేవుని జ్ఞానము, బుద్ధిహీనత అనేవి ఇక్కడ రెండు కనబడుతున్నట్లుగా మనం చూడగలమండి. ఇవి మనం గమనిస్తున్న విషయం. 29వ అధ్యాయము మనం 27వ వచనం వరకు సొలొమోను రాసిన సామెతలనే హిజ్కియా మనుషులు వాటిని సమకూర్చి రాసినట్లుగా మనం చూడగలమండి. అందుకే చెప్పుకుంటూ వచ్చాడు 25వ అధ్యాయం 1వ వచనంలో, ఇవియును సొలొమోను సామెతలే, యూదారాజైన హిజ్కియా సేవకులు వీటిని ఎత్తి రాసిరి అని చెప్పారు. అది ఎప్పుడు రాశారు అనంటే 700 సంవత్సరాల్లో రాశారు. మనం 950 నుండి 900 సంవత్సరాల వరకు సొలొమోను రాసిన సామెతలు కనబడుతూ ఉన్నాయి. దాదాపు 3000 సామెతలు రాస్తే అందులో కొన్ని సామెతలు మాత్రమే తీసుకొచ్చాడు. అయితే ఇది మనం గమనిస్తూ ఉన్నప్పుడు ఇది సొలొమోను రాసిన సామెతల్ని ఎడిట్ చేసినట్లుగా, సమకూర్చినట్లుగా చూస్తున్నాం. అందుకే వీటిని ఎత్తి రాసిరి అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అంటే హిజ్కియా సేవకులు 700 సంవత్సరాల్లో రాశారు ఇది అనే విషయాన్ని మనం చూస్తూ ఉన్నాం. ఇది 29వ అధ్యాయం 27వ వచనం వరకు, చివరి వచనం వరకు ఈ విషయాలు చూడగలం, సొలొమోను రాసిన సామెతలు అనేవి. ఇక మనం 7వ భాగానికి మనం వెళ్దాం. 7వ భాగంలో మనం గమనిస్తున్నాం, దేవోక్తి అనగా యాకే కుమారుడైన ఆగూరు అనే విషయాన్ని చెప్పాడు. ఇతను ఆగూరు అనే వ్యక్తి కూడా పలికిన మాటలు అని చెప్పేసి అతను రాసిన సామెతలను గురించి మనం చూస్తున్నాం. ఈ ఆగూరు ఎవరు అనే విషయాన్ని గురించి మనకంత పెద్దగా ఏమీ తెలియదు. అతని బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలియదు, అతని చరిత్ర ఏంటో మనకి తెలియదు. కానీ అతడు రాసిన విషయాలను గురించి మనం చూస్తూ ఉన్నాం. అతని యొక్క జీవిత చరిత్రను గురించి మనకు ఎక్కడ కూడా కనబడడం లేదు. అంటే మనకు అంతగా ఏమీ కూడా మనకి తెలీదు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. కానీ సామెతల గ్రంథంలో ఇది క్రోడీకరించబడింది, సమకూర్చబడింది, ఎడిట్ చేయబడింది కనుక ఇక్కడ మనం చూస్తున్నాం యాకే కుమారుడైన ఆగూరు అనే విషయాన్ని. ఇతడు చెప్పిన విషయాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఇందులో 2 భాగాలుగా మనం చేయొచ్చండి. ఇందులో దేవశాస్త్ర జ్ఞానము అనేది కనబడుతుంది. దేవశాస్త్ర జ్ఞానం అనేది 2వ వచనం నుంచి 9వ వచనం వరకు దేవశాస్త్ర జ్ఞానం అనేది కనబడుతుంది. దేవుని యొక్క జ్ఞానము, దేవశాస్త్రం యొక్క జ్ఞానము, థియాలజికల్గా ఆ విజ్డమ్ అనేది ఇందులో కనబడుతున్నట్లుగా చూస్తూ ఉన్నాం. 2వ భాగం ఏంటి? 10వ వచనం నుంచి 33 వరకు ఉన్న వచన భాగంలో ప్రయోగాత్మకమైన జ్ఞానం కనబడుతుంది. మనం థియాలజీ నేర్చుకుంటే సరిపోదు, ఆ థియాలజీ ప్రాక్టికల్గా కూడా ఉండాల్సిన అవసరత ఉంది. కనుక దైవ జ్ఞానాన్ని, దేవశాస్త్ర జ్ఞానాన్ని 2 నుంచి 9 వరకు వచనాల్లో రాస్తే 10 నుంచి 33 వరకు ఉన్న వచన భాగంలో ఆచరణయోగ్యమైన జ్ఞానాన్ని గురించి ప్రస్తావిస్తున్నట్లుగా మనం చూడగలం. ఇది అక్కడ గమనించవలసిన విషయం. ఇక చివరిగా 31వ అధ్యాయానికి వెళ్తే రాజైన లెమూయేలు మాటలు అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇక్కడ చాలా స్పష్టంగా మనం చూస్తూ ఉన్నాం. ఎవరు రాశారు అంటే లెమూయేలు రాసిన సామెతలు అని మాటను మనం చూస్తున్నాం. ఆ సామెతలను గురించి ఇది 31వ అధ్యాయం 1 నుంచి 31 వరకు ఉన్న వచన భాగంలో మనం చూస్తున్నాం. అంటే 31వ అధ్యాయంలో 31 వచనాలు మనకు కనబడుతూ ఉన్నాయి. లెమూయేలు రాసిన అనే విషయాన్ని మనం చూస్తున్నాం. అతని తల్లి అతనికి ఉపదేశించిన దేవోక్తి అని చెప్పుకుంటూ వచ్చాడు. అంటే తల్లి ఇచ్చిన ఉపదేశం అనేది తను రాస్తున్నట్లుగా చూస్తున్నాం.
ఈ లెమియేలు గురించి. కానీ ఈ లెమియేలు గురించి మనకు అంతగా తెలియకపోవచ్చు. కానీ ఒక తల్లి తన కుమారునికి ఇచ్చిన హితోపదేశాన్ని గురించి మొదటి 9 వచనాలలో ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. 9 వచనాలలో ప్రస్తావించారు. ఆ తర్వాత 10వ వచనం నుంచి 31 వరకు ఉన్న వచన భాగంలో ఆ యొక్క దైవభక్తి గల స్త్రీ ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా ఉండాలో ఆ విషయాన్ని గురించి కూడా హితోపదేశం చేసినట్లుగా చూస్తూ ఉన్నాం. కనుక ఈ లెమియేలు ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు, ఈ జ్ఞానోపదేశం ఎక్కడి నుంచి నేర్చుకున్నాడు అనంటే ఒక తల్లి చెప్పిన ఉపదేశం నుంచి నేర్చుకున్నట్లుగా చూస్తున్నాం. అంటే ఆ లెమియేలు మీద తల్లి యొక్క ప్రభావం అనేది ఎంతగా ఉన్నదో ఒకసారి మీరు ఆలోచన చేయాలని మనవి చేస్తున్నా. తల్లిదండ్రులుగా మన పిల్లల మీద ఆ ప్రభావం కనబడాలి. ఆ జ్ఞానము దైవ సంబంధమైన జ్ఞానాన్ని వారికి ఇవ్వడానికి మనం చేయాల్సిన పనులను గురించి ఈ సామెతల గ్రంథంలో చాలా చక్కగా విషయాలు చెప్పినట్లుగా చూస్తున్నాం. అంటే సామెతల గ్రంథాన్ని 8 భాగాలుగా మనం విభజించి వాటిని పఠించవచ్చు. ఇంకా డిఫరెంట్ ఆథర్స్ వారు వేరే వేరేగా అనుకోవచ్చు. కానీ ఈ విషయాన్ని గురించి మీకు చాలా చక్కగా అర్థమవడానికి ఏ విధంగా విభజించి చెప్పానో ఆ విషయాన్ని ఒక టూకీగా, ఒక సంక్షిప్తంగా ఈ భాగాలను గురించి చెప్పుకుంటూ వచ్చాం. అయితే మనం పట్టణంలోనికి వెళ్తున్నప్పుడు ఎక్కడి నుంచి ఎక్కడ, ఏ భాగంలో ఎక్కడి నుంచి ఎక్కడ చదవాలో ఆ విషయాలన్నీ కూడా తర్వాత మనం ఈ అధ్యాయాన్ని మనం చేస్తున్నప్పుడు, సుదీర్ఘమైన ప్రయాణం చేస్తున్నప్పుడు మనం వచనం తర్వాత వచనం, ఒక ప్యాసేజ్, ఒక భాగం తర్వాత ఒక భాగాన్ని చూస్తున్నప్పుడు అప్పుడు మీకు చాలా స్పష్టంగానే అర్థమవుతుంది అనే విషయాన్ని కనుక నేను అవుట్లైన్ మీకు ఇవ్వడం జరిగింది. ఈ అవుట్లైన్ ప్రకారంగానే మనం సామెతల గ్రంథం అంతా కూడా ప్రభు చిత్తమైతే మనం చూడబోతున్నాం, అధ్యయనం చేయబోతూ ఉన్నాం. ఇక మనం 4 ప్రశ్నలను మనం ఆలోచన చేశాం. ఇప్పుడు 5వ ప్రశ్నలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం యొక్క అంశం ఏమిటి అనే విషయాన్ని ఈ రోజున మీరు తర్వాత కొంతమంది ఇందులో నుంచి పోయినసారి ప్రశ్న అడిగారు. ఇందులో నుంచి మనం సువార్త ఏమన్నా చేయొచ్చా, సువార్తీకరణ ఏమన్నా చేయొచ్చా అనంటే ఇందులో నుంచి సువార్తీకరణ చేయడానికి ఏమీ లేదండి. ఎందుకంటే జ్ఞానము అనే పదాన్ని మనం తర్వాత వారు నన్ను అడగడం జరిగింది. ఆ అడిగినప్పుడు వారు తీసుకున్న కొంతమంది ఇక కల్ట్స్ అనేవాళ్ళు, లేకపోతే విమతములు, తప్పుడు బోధలు చేసే వాళ్ళంతా కూడా వాళ్ళు సామెతల గ్రంథాన్ని సరిగ్గా అర్థం చేసుకోక అది స్త్రీలింగంలో ఉందా, పురుషలింగంలో ఉందా ఎంత మాత్రం కూడా చూడకుండా అలాగా వారు ప్రసంగాలు చేయడం అనేది జరుగుతుంది. అందుచేత ఇలాంటి ప్రసంగాలను చదువుతున్నప్పుడు అందుకే నేను బైబిల్ ఇంటర్ప్రిటేషన్ చేస్తూ ఆ బైబిల్ ఇంటర్ప్రిటేషన్ ప్రకారంగానే, ప్రిన్సిపల్స్ ప్రకారంగానే ఇవన్నీ కూడా స్టడీ చేస్తూ నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. గనుక ఈ అధ్యయనంలో మనం చూస్తున్నప్పుడు దేని గురించి మాట్లాడాడు, ఇక్కడ యేసు ప్రభుని గురించి మాట్లాడిన విషయాలు కాదు, జ్ఞానం కలిగి మనం జీవించాలి అనే విషయాన్ని గురించి, దైనందిక జీవితంలో ఎలాగ మనం మనుగడ కొనసాగించాలో ఆ విషయాలను గురించి ప్రస్తావించినట్లుగా చూస్తూ ఉన్నాం. గనుక మనం ఇక్కడ వెంటనే ఆ ప్రశ్న వేస్తూ దీంట్లో 8వ అధ్యాయం 22వ వచనాన్ని ప్రస్తావించారు. సామెతల గ్రంథం 8వ అధ్యాయం 22వ వచనంలో పూర్వకాలమందు తన సృష్టి ఆరంభమున తన కార్యములో ప్రథమమైన దానిగా అనే విషయాన్ని, ప్రథమమైన దానిగా యెహోవా నన్ను కలగజేశాను అనే మాటను వారు పట్టుకుని మొట్టమొదట ఇక్కడ యేసు ప్రభుని చేశాడు సృష్టి ఆరంభములో అనే విషయాన్ని, ఆయన సృజింపబడిన వ్యక్తి ఎంత మాత్రం కూడా కాదు. యేసు ప్రభు వారు స్వయంభూతుడు అనే విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆయన మొదటి నుంచి ఆదియందు వాక్యముండెను, వాక్యము దేవుని యొద్ద ఉండెను, ఆ దేవుడై ఉండెను అనే విషయాన్ని వారు విస్మరించి మొట్టమొదట ప్రభు సృష్టింపబడినవాడు అని అనుకుంటున్నారు.
ఇదే మనం చూస్తున్నప్పుడు ఇది తప్పుడు బోధ అనే విషయాన్ని, ఇందులో నుంచి సువార్తీకరణ చేయడానికి ఏమాత్రం కూడా వీల్లేదు. అందుచేత మనం అర్థం చేసుకోవాలి, ప్రథమమైన దానిగా అనే విషయాన్ని మనం చూస్తున్నాం. స్త్రీలింగంలో జ్ఞానము స్త్రీలింగంలోనే చెప్పబడింది తప్ప పురుషలింగంలో చెప్పబడలేదు అనేది అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. అందుచేత ఈ రోజున వాక్యాన్ని వింటున్నప్పుడు తప్పుడు బోధలన్నీ కూడా అలాగే జరుగుతున్నాయి. ఇంతకు ముందు పరమగీతాల్లో కూడా నేను మీకు చెప్తూ వచ్చాను. పరమగీతాల్లో నేను షారోను పొలములో పుష్పించిన పద్మము వంటి దానను అని అన్నదానికి ఈ రోజున హీఈస్ ద లిల్లీ ఆఫ్ ద వ్యాలీ అని మాట్లాడుతున్నట్లుగా చూస్తున్నాం. అంటే దేవుని వాక్యాన్ని సరిగ్గా వారు పఠించకపోవడం చేత స్త్రీలింగమా పురుషలింగమా తెలియకుండా వాటిని అన్వయించి మాట్లాడడం అనేది చాలా పెద్ద పొరపాటు. అది ప్రజల్లోనికి వెళ్ళి గందరగోళ పరిస్థితి తీసుకొస్తున్నట్లుగా చూస్తున్నాం. ఇలాంటి తప్పుడు బోధలను మనం తప్పకుండా వాటిని ఖండించాల్సిన అవసరత కూడా ఉందనే విషయాన్ని మనం గమనించాలి. మనం తెలుసుకుని మనం సరైన రీతిగా ప్రజలకు దేవుని వాక్యాన్ని అందించాలి తప్ప ఇలాగ తప్పుడు త్రోవలోనికి వాళ్ళను తీసుకుని వెళ్ళకూడదనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. సామెతల గ్రంథంలో మన ఉపద్ఘాతంలో ఇంతవరకు 4 ప్రశ్నలను మనం చూడడం జరిగింది. 5వ ప్రశ్నలోనికి వెళ్దాం. సామెతల గ్రంథం యొక్క అంశం ఏమిటి అనే విషయాన్ని. ఒక వ్యక్తి నిరంతరము దేవుని జ్ఞానమును అర్థం చేసుకుంటూ తన జీవితంలో దాన్ని అన్వయించుకుంటూ బ్రతకడానికే ఈ సామెతల గ్రంథం ఇవ్వబడింది అనే విషయాన్ని, ఆ వ్యక్తి ఈ జీవితంలో రాబో జీవితంలో విజయాన్ని సాధిస్తూ సాధించాలనే ఉద్దేశంతోనే ఈ సామెతల గ్రంథము ఇవ్వబడిందనే విషయాన్ని మీరు గమనించాలని మనం చేస్తున్నా. సామెతల గ్రంథంలో 2 మార్గాలను గురించి ప్రస్తావిస్తూ వచ్చాడు. ఒకటి జ్ఞాన మార్గాన్ని గురించి ప్రస్తావించాడు, జ్ఞానుల మార్గము అనే విషయాన్ని. మనం జ్ఞాన మార్గం అంటే మరొక ఆ యొక్క మతాన్ని గురించి నేను మాట్లాడడం లేదు. ఇక్కడ జ్ఞానుల మార్గము అనే విషయాన్ని, బుద్ధిహీనుల మార్గాన్ని గురించి మాట్లాడాడు. కనుక ఏ మార్గంలో ఏ బాటలో వారు ఉంటున్నారో ఆ విషయాన్ని, ఆ మార్గాన్ని ఎన్నుకొని నడవడమే మన జీవిత ధ్యేయము అనే విషయాన్ని గమనించాలి. గనుక నీవు అనుసరిస్తున్న ఏ మార్గము అనేది అది నీ ఇష్టం. ఈ భూమి మీద మనం ప్రయోగాత్మకంగా జీవించడానికి ఒక నమూనాగా రూపొందించబడిన ఈ సామెతల గ్రంథం అనేది గమనించాలి. దేవుడిచ్చిన జ్ఞానం ఎలాగా ఉంటుందో, ఎలాగ జీవించాలో ఈ సామెతల గ్రంథం పఠిస్తున్నప్పుడు అద్భుతమైన రీతిగా అర్థమవుతుంది. ఈ జ్ఞానం మన జీవితాలకు అన్వయించుకొని జీవిస్తే గొప్ప ఆశీర్వాదాలు మన జీవితాల్లో మనం చూడగలం, గొప్ప ఆశ్చర్య కార్యాలను కూడా చూడగలం. కానీ చాలామంది వారి జీవితాల్లో సామెతల గ్రంథం చదువుతూ ఉంటారు. నేను చిన్నప్పుడైతే మారు మనసు రక్షింపబడిన తర్వాత నేను గమనిస్తున్నప్పుడు ప్రతి నెల ఈ సామెతల గ్రంథం 31 అధ్యాయాలు చదివేవాడిని. 31 అధ్యాయాలు చదివేవాడిని. అందులో ఎలా జీవించాలో కొంతవరకు అర్థమైంది. కానీ ఈసారి ఈ అధ్యయనం చేద్దాం అనే విషయాన్ని గురించి మీతో కూడా నేను కలిసి అధ్యయనం చేస్తూ ఉన్నాను. నా మటుకు నేనేదో జ్ఞానిని కాదు, అసలు నేను కూడా ప్రార్థన చేసుకుంటున్నా, ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, జ్ఞానోపదేశం నాకును చెయ్యి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. అనుక్షణం కూడా ప్రభువా నాకు జ్ఞానం ఇవ్వు, సంఘాన్ని నడిపించడానికి జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేసుకునేవాడిని. కానీ ఈ రోజున ఈ సామెతల గ్రంథంలో నుంచి నాకు జ్ఞానం ఇవ్వు నాయనా, లోకంలో జీవించడానికి, కుటుంబంలో జీవించడానికి, బిడ్డల మధ్యలో జీవించడానికి, సమాజంలో జీవించడానికి నాకు జ్ఞానం ఇవ్వని ప్రార్థన చేసుకుంటూ ఉన్నా. ఈ గ్రంథాన్ని అధ్యయనం చేసుకుంటున్నప్పుడు మనం కొన్ని విషయాలు తప్పనిసరిగా పంచుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదట మీరు చేయాల్సిందే, నేను చేయాల్సిందేనంటే ప్రతిరోజు ప్రార్థన చేసుకోవాలి. ఈ అధ్యాయాన్ని మనం చదువుతున్నప్పుడు, లేకపోతే ఈ సామెతల గ్రంథం చదువుతూ ఉన్నప్పుడు, ప్రభువా నేను దేవుని జ్ఞానాన్ని నేను పొందాలి, అందుకే నువ్వు నాకు సామెతల గ్రంథం ఇచ్చావు, ఈ అధ్యాయాన్ని ఇచ్చావు, కనుక నేను
జ్ఞానం పొందాలని ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. ఈ అధ్యయనం చేస్తున్నప్పుడు ఏ వయసుతో కూడా నిమిత్తం లేదండి. మనం అనుకోవచ్చు చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు, వృద్ధులు, లేకపోతే ముసలివాళ్ళు, తాత అవ్వలు అనుకోవచ్చు. కానీ ఏ వయసులో ఉన్నవారికి కూడా ఈ సామెతల గ్రంథం అన్ని వయసులు గలవారికి ఇది సామెతల గ్రంథం. దేవుని జ్ఞానంలో లోతుగా ఎదగడానికి ఇవ్వబడిన ఈ యొక్క సామెతల గ్రంథం అనే విషయాన్ని గమనించాలి. ఏ వయసులో ఉన్నా మనకు దైవ జ్ఞానం అనేది కావాలి. ఏ స్థాయిలో ఉన్నా, ఏ హోదాలో ఉన్నా, ఏ బాంధవ్యంలో ఉన్నా మనకు దైవ జ్ఞానం తప్పకుండా కావాలి. అందుచేత మనం దైవ జ్ఞానం కొరకు ప్రార్థన చేసుకోవలసిన అవసరం ఉంది. ఈ విషయాన్ని మీరు కూడా అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. రెండవది, మనం నేర్చుకున్నవి మన జీవితానికి అన్వయించుకోవాలి. మనం దైవ జ్ఞానాన్ని పొందడం మాత్రమే కాదు, అది నా జీవితానికి నేను అప్లై చేసుకోవాలి, నేను అన్వయించుకొని బ్రతకాల్సిన అవసరం ఉంది. కొన్ని నిర్ణయాలకు దైవ జ్ఞానం కావాలి. కొన్ని పరిస్థితులకు మనం వెళ్తున్నప్పుడు దైవ జ్ఞానం కావాలి. అందుకే ఈ గ్రంథం ఇవ్వబడింది అనే విషయాన్ని మీరు గుర్తించాలని మనం చేస్తున్నా. మనం దైవ జ్ఞానం కావాలి అనంటే సామెతల గ్రంథం తప్పకుండా చదవాలి. ఈ గ్రంథం నుండి జ్ఞాన వివేచనలు మనం పొందగలం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తున్నాను. ఈ గ్రంథం అందరినీ ప్రోత్సహిస్తుంది, అందరికీ జ్ఞానోదయాన్ని కలిగిస్తుంది, మనలందరినీ కూడా నడిపిస్తుంది, మనలందరినీ కూడా గద్దిస్తుంది, మనందరికీ బుద్ధి చెప్తుంది కూడా. తద్వారా మన జీవితంలో ఎన్నో మార్పులు తెచ్చుకుంటాం, ఎన్నో సర్దుబాట్లు కూడా చేసుకుంటాం. గనుక నేను ఈ లోకంలో జీవిస్తున్నప్పుడు ఒక జ్ఞానవంతుడిగా నేను జీవించాలి అనే ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. జ్ఞానం కలిగిన స్త్రీగా నేను జీవించాలని స్త్రీలు ప్రార్థన చేసుకోవడం చాలా అవసరం. గనక దేవుని యొక్క ఆ గురితోనే ఈ యొక్క సామెతల గ్రంథం రాయబడింది. ఈ గ్రంథాన్ని నేర్చుకుందాం, జీవిద్దాం కూడా. గనుక అనేక మందికి ఆశీర్వాదకరంగా ఉందాం. ఈ సమాజంలో, ఈ యొక్క లోకంలో ఒక బాధ్యతయుతంగా జీవిద్దాం. ఈ గ్రంథం తాత అవ్వలకు గొప్ప బాధ్యతను కూడా నేర్పిస్తుంది. నేను ఈ సామెతల గ్రంథం చదువుతున్నప్పుడు నా మీద ఎంత బాధ్యత ఉందో ఆ విషయాన్ని, అందుకే ప్రాముఖ్యంగా 9 అధ్యాయాలు మనం చదువుతున్నప్పుడు మన చుట్టూ ఉన్న ఆ యొక్క కుమారులు, కుమార్తెలు, మనవళ్ళు, మనవరాళ్ళు వారికి ఏ విధంగా ఉపదేశం ఇవ్వాలో మొదటి 9 అధ్యాయాల్లో అద్భుతమైన రీతిగానే చెప్పాడు. అందుకే నా కుమారుడా నువ్వు బుద్ధిహీనుడిగా ఉండవద్దు, జ్ఞానము కలిగిన వాడుగా ఉండు. తల్లిదండ్రులుగా ఉంటున్న మన బాధ్యత మన మీద ఉంది. వాళ్ళకి జ్ఞానోపదేశం చేయాల్సిన అవసరం ఉంది. వారికి జ్ఞానోపదేశం మనం చేయాలి అనంటే ముందు మనం జ్ఞానం పొందాల్సిన అవసరం ఉందనేది మనం గమనించాలని మనం చేస్తున్నాం. మనం ఈ లోకంలో జ్ఞానవంతుడుగా జీవిస్తున్నామా, లేకపోతే బుద్ధిహీనుడుగా జీవిస్తున్నామా, ప్రవర్తిస్తున్నామా, ఎటువంటి ధోరణి కలిగి ఉన్నామో ఆ విషయాన్ని గురించి, మన బాధ్యతలను అన్నిటిని గురించి ఈ తెలిపే గ్రంథం సామెతల గ్రంథం అనే విషయాన్ని గమనించాలి. సామెతల గ్రంథం యవనులపై చాలా గురి ఉంది, అది కూడా గమనించవలసిన అవసరం ఉంది. కనుక ప్రియమైన వారడా, మన సామెతల గ్రంథం యవనస్తులకు చాలా చాలా ఉపయోగకరమైన ఇది గ్రంథం. అసలు వారి నిజ జీవితంలో వారు ఎలాగ కొనసాగించాలి, వివిధ అంశాలను గురించి ప్రస్తావించినట్లుగా చూస్తున్నాం. మీకు వీడియో పంపించాం, ఆ యొక్క దాదాపు ఒక 1 minute వీడియో ఉండొచ్చును. అందులో చాలా విషయాలు చెప్పుకుంటూ వచ్చాను. జీవితంలో మనకి ఎన్నో ఉన్నాయి, మన స్నేహాలు ఉన్నాయి, ఎవరితో స్నేహం చేయాలి, ఎవరితో స్నేహం చేయకూడదు, అన్ని అంశాలను గురించి ఇందులో రాయబడింది. జీవిత తత్వాల గురించి కూడా రాయబడింది. ఏ తత్వంతో బ్రతకాలి, ఏ ఫిలాసఫీలో బ్రతకాలి, మన జీవితాల్లో ఎన్నో నిర్ణయాలు తీసుకోవాల్సి వస్తుంది. ఆ నిర్ణయాలు ఎలాగ తీసుకోవాలో సామెతల గ్రంథం చాలా చక్కగా ఉపదేశించినట్లుగా చూస్తున్నాం.
ఈ సామెతల గ్రంథం చేత మనం అందరం కూడా దీవెపడతాం, మనం అందరం కూడా ఆశీర్వదింపబడతాం అనే విషయాన్ని నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక సామెతల గ్రంథం అనేకమైన అంశాలను గురించి చెప్పినట్లుగా చూస్తున్నాం. ప్రతి అంశం ఏ విధంగా ఈ లోకంలో జీవించాలి, ఎవరితో బాంధవ్యం కలిగి ఉండాలి, ఎవరితో స్నేహం కలిగి ఉండాలి, ఎక్కడ మనం జీవించాలి, ఎక్కడ బ్రతకాలి, ఎలా మాట్లాడాలి, ఎలాగ ఉండాలి అనే విషయాన్ని గురించి కూడా అన్ని విషయాలు జీవితం అన్ని కోణాల్లో నుంచి మన యొక్క జీవిత విధానంలో అన్ని కోణాల్లో మాట్లాడిన గ్రంథం సామెతల గ్రంథం. ఒక జీవితాన్ని కొనసాగించడానికి, ఒక మనుగడను కొనసాగించడానికి సామెతల గ్రంథం చాలా చాలా ప్రాముఖ్యమనే విషయాన్ని గమనించాలని మనం చేస్తున్నాం. అయితే 6వ ప్రశ్న, సామెతలు అంటే ఏమిటి అనే విషయాన్ని, సామెతలు అని అంటే ఏంటి అసలు అనే విషయాన్ని గురించి మనం ఇప్పుడు ఆ ప్రశ్నలోనికి మనం వెళ్దాం. 1వ అధ్యాయంలోనికి వెళ్దాం. 1వ అధ్యాయం సామెతల గ్రంథం 1వ అధ్యాయం 1వ వచనంలో, దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని చెప్పాడు. రాజైన సొలొమోను సామెతలు అని అన్నాడు. దావీదు కుమారుడును ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని అన్నాడు. సామెతలు అనే విషయాన్ని గురించి ఈ మాటలు చదువుతున్నప్పుడు మనం అనుకోవచ్చు, ఏంటి ఆ కాన్సెప్ట్ ఏంటి, అక్కడ భావం ఏంటి? దేవుడు జ్ఞానమును సంపాదించుకునే భావంతోనే ఈ యొక్క సామెతలు రాసినట్లుగా చూస్తున్నాం. జ్ఞానము సంపాదించుకుంటే అది ఎలా పనిచేస్తుంది, ఎలాగ మన మీద ప్రభావం చూపిస్తుంది అనే విషయాన్ని గురించి ఇందులో ప్రస్తావిస్తున్నట్లుగా చూస్తున్నాం. సామెతలు అనేవి దేవుని జ్ఞానమును సంపాదించుకోవడం అనేది. ఎవరు రాశారు అనంటే రాజైన సొలొమోను రాశాడు అని అన్నాడు. సొలొమోను చెప్పిన సామెతలు అని అంటున్నాడు. గనుక ఈ సామెతలు ఈ యొక్క సొలొమోను సంపాదించుకున్న జ్ఞానము కేవలం ఇది అసాధ్యమా, ఇక దేవుని జ్ఞానం సంపాదించుకోవడం అసాధ్యమా అనంటే అసాధ్యం కాదు, సాధ్యమే అనే విషయాన్ని గమనించాలి. మనం అనంతమైన దేవుని జ్ఞానమును నిమిత్త మాత్రులమైన మానవులుగా మనము దేవుని జ్ఞానాన్ని సంపాదించుకోగలమా అనంటే దేవుని జ్ఞానాన్ని మనం సంపాదించుకోగలం. ఆ స్థాయికి చేరడమే కాదు, ఆ యొక్క జ్ఞానాన్ని కూడా మనం పొందగలం అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్న దేవుని ఆత్మచేత సామెతల గ్రంథము లిఖింపబడింది. అందుచేత ఇక్కడ చెప్పుకుంటూ వచ్చాడు, దావీదు కుమారుడైన ఇశ్రాయేలు రాజైన సొలొమోను సామెతలు అని చెప్పుకుంటూ వచ్చాడు. దైవ జ్ఞానం చేత రాయబడిన ఈ సామెతలను గురించి మనం చూడగలం. సొలొమోను దేవుని జ్ఞానాన్ని అన్వేషించాడు, దేవుణ్ణి అడిగాడు, ప్రార్థన చేసి దేవా నాకు జ్ఞానం ఇవ్వు అని ప్రార్థన చేసినట్లుగా చూస్తున్నాం. అన్వేషించాడు, పొందుకున్నాడు కూడా. ఆ జ్ఞానం చేతనే ఈ సామెతల గ్రంథం అంతా కూడా రాశాడు. సొలొమోను చాలా జ్ఞాని అనే విషయాన్ని మనందరికీ తెలుసు. అతనిలాగా భూమి మీద అతని వంటి జ్ఞానవంతుడే లేడు. అలాంటి జ్ఞాని రాసిన ఈ సామెతల గ్రంథం అనేది అర్థం చేసుకోవాలి. మనం కూడా జ్ఞానం సంపాదించుకోవాలంటే ఈ సామెతల గ్రంథం క్రమబద్ధంగానే మనం పఠించవలసిన అవసరత ఉంది, క్రమబద్ధంగానే అధ్యయనం చేయవలసిన అవసరత ఉంది. కనుక ఇది అలా చేయడం అనేది నా మటుకు నాకు మంచి అభిప్రాయం అనే విషయాన్ని తెలియచేస్తూ ఉన్నాను. మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. సామెతల గ్రంథం నుండి కొన్ని వచనాలు ఎన్నుకుని ఏదో ఆ యొక్క ప్రసంగాలు చేయడం కాదు. మనం సామెతల గ్రంథం ప్రతి వచనాన్ని, ప్రతి పదాన్ని గురించి కూడా మనం ఆలోచించబోతున్నాం అనేది నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను. కనుక మనం సొలొమోను రాసిన సామెతల గ్రంథములో జ్ఞానాన్ని సంపాదించుకోవడానికి మనకంటే ముందుగా జ్ఞానాన్ని సంపాదించుకున్నాడు. అతడు మనకు ఉపదేశిస్తున్నప్పుడు అంతకంటే మనం ఎక్కువగానే ఎదగడానికే ఈ సామెతల గ్రంథము ఇవ్వబడింది అనే విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలని మనం చేస్తున్నాం. ఇక నేను 6 ప్రశ్నలు సామెతలు అంటే ఏమిటి అనే విషయాన్ని గురించి, సామెత అనే మాటకు అర్థం ఏంటో అనేది నేను వచ్చే వారం
ఆదివార సమయంలో వాటిని గురించి వివరిస్తాను. సామెత అంటే అర్థం ఏంటి అసలు, అంటే ఏమిటి, అంటే ఆ విషయాన్ని గురించి హీబ్రూ పదంలో ఏముంది, అవి ఎలాగా రాయబడ్డాయో ఆ విషయాలన్నిటిని గురించి మనం ప్రభు చిత్తమైతే వాటిని గురించి ఆలోచిద్దాం. మనకి ఇవ్వబడిన సమయం అయిపోయింది. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాం. సామెతల గ్రంథాన్ని గురించి మేము పఠించడానికి, అధ్యయనం చేయడానికి మాకిచ్చిన ఈ తరుణాన్ని బట్టి మీకు వందనాలు. ఎంతోమంది ఆసక్తితో ఈ క్లాసెస్కి హాజరయ్యారు. వారందరూ కూడా కడవరకు నాయన దైవ జ్ఞానాన్ని పొందడానికి వారెంతో ఆసక్తితో ప్రార్థన చేసుకుని నాయన అన్వేషించి జ్ఞానాన్ని పొందుకునే కృప మా అందరికీ మీరు ప్రసాదించమని ప్రార్థిస్తున్నాం. ఇంతవరకు సహాయం చేశావు. మేము కేవలం వినువారు మాత్రమే కాకుండా వాక్య ప్రకారంగా ప్రవర్తించువారంగా మమ్మల్ని ఉంచండి. మీ మహిమ కొరకు నిలబెట్టుకోండి. యేసు శక్తిగల నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. Subscribe now and press the bell icon. Never miss an update.